నమస్తే ఫ్రెండ్స్. గల్ఫ్ కంట్రీల ఎయిర్పోర్ట్లలో చిక్కుకున్న భారతీయ ప్రయాణికులకు శుభవార్త. నిన్న సాయంత్రం నుంచి స్పెషల్ విమాన సర్వీసులు అయితే ప్రారంభమయ్యాయి. ఈ స్పెషల్ విమాన సర్వీసులు ఈ యుద్ధ వాతావరణ కారణంగా గల్ఫ్ కంట్రీల ఎయిర్పోర్ట్లలో చిక్కుకున్న ప్రయాణికుల్ని సురక్షితంగా వారి సొంత దేశాలకు చేర్చడానికి ఈ ప్రత్యేక విమాన సర్వీసులు అయితే ప్రారంభించారు. ముఖ్యంగా మన ఇండియాకు చెందిన ఇండిగో ఎయిర్లైన్స్ సౌదీ అరేబియా జిద్దా నుంచి 4 ప్రత్యేక విమాన సర్వీసుల్ని ప్రారంభించగా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ మస్కట్ నుంచి 2 ప్రత్యేక విమాన సర్వీసుల్ని ప్రారంభించింది. ఇంకా అలాగే దుబాయ్ లోని 2 ఎయిర్పోర్ట్ల నుంచి అల్ ఇతిహాద్ ఎయిర్లైన్స్ విమాన సర్వీసును ప్రారంభించి మన ఇండియాకు చెందిన ప్రయాణికుల్ని ఢిల్లీ, బెంగళూరు, కొచ్చిలో సేఫ్ గా ల్యాండ్ అయితే చేయించారు. ఫ్రెండ్స్, ఈ విమాన సర్వీసులు తాత్కాలిక విమాన సర్వీసులు మాత్రమే. గల్ఫ్ కంట్రీల ఎయిర్పోర్ట్ లో చిక్కుకున్న ప్రయాణికుల్ని సురక్షితంగా వాళ్ళ సొంత దేశాలకు చేరడం కోసం ఈ తాత్కాలిక విమాన సర్వీసులను అయితే ప్రారంభించారు. ఇంకా పూర్తి స్థాయి విమాన సర్వీసులు ఎప్పుడు ప్రారంభమవుతాయన్న దాని మీద ఇంకా ఎటువంటి అప్డేట్ అయితే లేదు. కానీ ఖతార్ లోని సివిల్ ఏవియేషన్ మార్చి 4, 2026 అంటే రేపు ఉదయం 9 గంటలకు ఎయిర్పోర్ట్ తిరిగి ఎప్పుడు ఓపెన్ అవుతుందన్న దాని మీద ఒక అప్డేట్ అయితే ఇవ్వనుంది. ఇంకా అలాగే ఖతార్ నుంచి ఎవరైతే ఇండియాకు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 10 మధ్యలో టికెట్లు బుక్ చేసుకున్నారో అలాంటి వాళ్ళు ఎటువంటి సర్వీస్ ఛార్జీ లేకుండా వాళ్ళ డేట్లు మార్చుకోవడానికి ఒక వసతిని అయితే కల్పించారు. గల్ఫ్ కంట్రీల్లో ఖతార్, కువైట్, బహ్రెయిన్, మస్కట్, దుబాయ్ మీద ఇంకా ఇరాన్ దాడులు అయితే నిర్వహిస్తుంది. ఈ దాడుల కారణంగా గల్ఫ్ కంట్రీల ఎయిర్ స్పేస్లు అయితే ఇంకా క్లోజ్ లో ఉన్నాయి. ఎయిర్పోర్ట్లు తిరిగి ఎప్పుడు ఓపెన్ అవుతాయన్న దాని మీద ఎటువంటి అప్డేట్ అయితే లేదు. అప్డేట్ వస్తూనే నేను మీకు తెలియజేస్తాను. ఆ అప్డేట్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి.